అందరికీ నమస్తే. నాకే తెలియని నా పెళ్ళి పార్ట్ 3. ఇక కథలోకి వెళితే అత్తయ్య మా నాన్న ఫోన్ నంబర్కి కాల్ చేసి మాట్లాడింది. ఆ గ్రామంలో పైకప్పు లేని బాత్రూమ్, నుయ్యి నుంచి నీళ్లు తోడుకోవటం, ముగ్గులు పెట్టడం ఇవన్నీ నాకు వింతలే. నీళ్లు తోడటానికి ఇబ్బంది పడుతుంటే వెనక నుంచి నవ్వు వినిపించి చూశాను. స్వాతి, ఏం చేస్తున్నావు అంటూ చూసింది. ఏ పని రాదని చెప్పాలి అంటే మొహమాటం. తను తోడి ఇచ్చిన నీటితో స్నానం చేసి సిద్ధమయ్యాను. పొలం చూద్దామని వెళ్తే బోదెపై నడవమంది స్వాతి. నేను దివ్య కష్టపడి దాటుతుంటే నవ్వుతూ చేయి పట్టి దాటించింది. ప్రతిదీ చిత్రంలాగే కనిపించింది నాకు. కొబ్బరికాయ కొబ్బరి చెట్టు నుంచి వస్తుందా అని అడిగితే పడి పడి నవ్వింది. పొలాలకు నీరు వదిలే పంట కాలువలో సినిమాలో చూపినట్టు దిగిపోయాను. చీమలు కుడితే ఏమో అనుకుంటూ ఎక్కేశాము గట్టుమీదికి. ఇంతలో నాన్న బయలుదేరుతారు ఈ రాత్రికి అని చెప్పింది అత్తయ్య. ఏమైనా తీసుకుని రమ్మనాలా అని అడిగింది. అవును అని తల ఊపాను. ఏం కావాలి చెప్పు అంది. అది అత్త, నా దగ్గర అన్ని టీషర్ట్ ప్యాంట్లే ఉన్నాయి. ఇక్కడ కట్టుకునే బట్టలు లేవు. అవి తీసుకుని రమ్మని చెప్పండి అన్నాను. దానికి ఆవిడ నవ్వుతూ, ఆ మాత్రం దానికి వాడేందుకే, ఇక్కడే బోలెడు దొరుకుతాయి. నువ్వే సెలెక్ట్ చేసుకుని తెచ్చుకో, అబ్బాయిని పంపుతాను అంది. నాకు చీరల గురించి ఏమీ తెలియదత్తా అన్నాను. పర్లేదులే, మావాడు అన్నీ చూసుకుంటాడు అంది. సరే అని తల ఊపాను. రెడీ అయి వచ్చిన తర్వాత ఈ రవి ఇప్పుడు కనపడ్డాడు. మళ్ళీ చూడగానే కోపం వచ్చింది. కానీ కంట్రోల్ చేసుకుని బైక్ మీద కూర్చున్నాను. ఏమిటి ఇప్పుడు ఈ చీరల సీన్ అడిగాడు నవ్వుతూ. చీరల సీన్ ఉంటే నీకేమి ఇబ్బంది అడిగాను ఏమాత్రం తగ్గకుండా. ఏమీ లేదు, నీకేమో చీరలు కట్టుకోవడం రాదు. రోజు నీకు చీర కట్టేవారిని వెతకటమే గొప్ప పని అయిపోతుంది. బెల్ట్ పెట్టి కుట్టే టైప్ చీరలు ఇక్కడ ఉండవు. ఈ విషయం తెలిస్తే పాపం మా అమ్మ గుండె ఏమైపోతుందో అని పరాచికాలు ఆడాడు. నవ్వు వస్తున్నా ఆపుకొని అన్నాను. ఇదిగో రవి, మర్యాదగా డ్రైవ్ చెయ్యి. ఇది అసలే బైక్. కోపంతో నేనేదైనా చేస్తే అసలే మీది పల్లెటూరు అని బెదిరించాను. అయితే ఇంకేం, శుభ్రంగా ఆ చీరల ఖర్చు కూడా ఉండకుండా హాయిగా నా ప్యాంట్ వేసుకుని తిరిగి బోలెడు డబ్బు మిగులు అన్నాడు. వేసుకోక నీ బట్టలే వేసుకోవాలి. నా వల్ల కాదు బాబు అంటూ గిల్లాను అతన్ని. అతను బండి ఆపి, అమ్మ రాక్షసి, బావా అని ఒప్పుకుంటేనే ఇలా గిల్లుతున్నావు, మొగుడివి అని ఒప్పుకుంటే చంపేస్తావా ఏంటి అంటూ అడుగుతూ షాప్కి తీసుకొచ్చాడు. నిమిషాల్లో 6 చీరలు సెలెక్ట్ చేసి బిల్ చేతికిచ్చాను. ఏంటి, షాపింగ్ అప్పుడే అయిపోయిందా? కనీసం 4 గంటలైనా చేస్తావనుకున్నాను అన్నాడు. నీ కోసం చేసేటప్పుడు అలాగే చేస్తాలే 4 గంటలు. నా కోసం అయితే అంత అవసరం లేదు అంటూ విజిల్ వేసుకుంటూ వెళ్ళిపోయాను. ఓయ్, ఇది పల్లెటూరు పిల్ల అంటూ నా వెనకే వచ్చాడు బ్యాగ్స్ తీసుకుని. నేనే డ్రైవ్ చేస్తా అంటూ ముందు కూర్చున్నా. సరే నీ ఇష్టం అంటూ వెనక కూర్చుని నా నడుము పట్టుకున్నాడు. అంతే, బ్రేక్ వేసి దిగిపోయాను. అదేంటి, డ్రైవ్ చేస్తా అన్నావుగా అంటూ అమాయకంగా అడిగాడు. దూరంగా కూర్చుంటే డ్రైవ్ చేయొచ్చు, నువ్వు అలా పట్టుకుంటే ఎలా అంటూ తల వంచుకున్నా. చూసావా, నీకు సిగ్గుపడడం కూడా వచ్చు అంటూ ముక్కు గిల్లాడు. నవ్వుతూ సరే దూరం జరుగు అంటూ డ్రైవ్ చేశా. చిత్తం అంటూ కూర్చున్నాడు. తన ఇబ్బంది చూసి సరే భుజాలపై చేయి వేసుకో అన్నాను. మహాప్రసాదం అంటూ డ్రమాటిక్గా చేయి వేసుకున్నాడు. బండి వాళ్ళ తోట దగ్గర పార్క్ చేసి అక్కడే గట్టు మీద కూర్చున్నాము. తోటలో పళ్ళు కోసుకొని తింటూ మధ్యలో వెళ్దామా రవి అన్నాను. శుభ్రంగా బావా అనొచ్చు కదా, రవి రవి అంటూ ఫీల్ లేకుండా చేస్తున్నావు అన్నాడు. అవన్నీ డాడీ వచ్చాకే పిలవాలి, ఇప్పుడు ఇది చాలు అన్నాను. బాప్రే, అయితే ఇంకా డౌటే అన్నాడు. డౌట్ కాదు, జాగ్రత్త అంతే అంటూ లేచాను. ఇక అక్కడ అతనితో ఒంటరిగా ఉండడం నచ్చలేదు. అమ్మా నాన్న వచ్చారు. వాళ్ళకి ఎదురు వెళ్ళాలి అన్న భయం వేస్తుంది. డాడీనే అర్థం చేసుకుని నా దగ్గరకు వచ్చాడు. ఏడుస్తూ క్షమించు డాడీ అంటూ కౌగిలించుకున్నాను. నీ తప్పు ఏం లేదమ్మా, అనుకోకుండా పెద్దవారి పట్టుదల వల్ల నీకు పెళ్లి చేశాం. కానీ నీ జీవితం ఇబ్బంది పడకూడదని, నిన్ను ఈ పెళ్లి కట్టుబాట్లు ఏ విధంగా బంధించకూడదని నిన్ను తీసుకుని ఢిల్లీ వెళ్ళిపోయాం.
మగ ఆడ అనే తేడా లేకుండా స్వతంత్రంగా నీ నిర్ణయం తీసుకునేలా పెంచాం. ఇక నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నీ ఇష్టమమ్మా. ఆ పెళ్ళి చట్టపరంగా చెల్లదు, కానీ వివాహ వ్యవస్థ అనుకుంటే చెల్లుతుంది. రవి బాగానే సెటిల్ అయ్యాడు. నువ్వు అంటే ఇష్టం చూపిస్తున్నాడు. నిన్ను ఇక్కడికి తీసుకురావడంలో అతని అభిప్రాయం అది అని తెలుస్తూనే ఉంది. ఇక నీ ఇష్టమమ్మా, నువ్వేం చెప్పినా జరుగుతుంది. భయం లేదు, సిగ్గు వద్దు, చెప్పు అన్నారు. నాకు తెలియట్లేదు డాడీ, కానీ అతను మంచివాడే అంటూ తల వంచుకున్నా. వెనకనే దివ్య వచ్చి, మీ రవి దానికి బాగా నచ్చాడు అంకుల్ అంది. అయితే నీకు ఈ ఊళ్ళోనే సంబంధం చూస్తా దివ్య, ఇద్దరూ కలిసి దగ్గరగా ఉండొచ్చు అంటూ అన్నారు. నేను దివ్య సిగ్గుపడుతూ పారిపోయాము. ఎవరి పెళ్లి కోసమో వస్తే నా జీవితం మలుపు తిరిగింది. రవితో జీవితం గురించి అందంగా ఊహించుకుంటూ ఉన్న వారం రోజులు అతన్ని ఉడికిస్తూ గడిపేశాను. నిశ్చితార్థం జరిపించుకుని బయలుదేరాం. ట్రైన్ ఎక్కించడానికి మాతో పాటు రవి వచ్చారు. కళ్ళల్లో నీళ్లు జలజలా రాలాయి. ఎవరికీ కనిపించకూడదు అని చాలా ప్రయత్నం చేశాను. కీర్తి, ఈ రోజులను బాగా ఎంజాయ్ చెయ్యి. తర్వాత నిన్ను నేను పంపే అవకాశం అసలు ఉండదు. పెళ్ళయ్యాక నువ్వు నీలాగే ఉండొచ్చు. నిన్ను నొప్పించే వారు కానీ బాధ పెట్టేవారు కానీ ఎవరూ ఉండరు, సరేనా అంటూ నా కంట నీరు తుడిచాడు. నవ్వుతూ చెయ్యి ఊపి ట్రైన్ ముందుకి వెళ్ళాక వచ్చి కూర్చున్నా. ఈ ట్రైన్ ఎన్ని బంధాలను బంధువులను కలిపి మోసుకొని వెళ్తుందో అనిపించింది. మళ్ళీ ఢిల్లీలో కొత్త జీవితం. రొటీన్లో పడిన అలవాట్లు, పరుగులు ఉరకలు. పోలవరంలో ఉన్న నేనేనా ఈ నేను అనిపించింది. అనుకుంటూ ఉండగానే పెళ్లి రోజు రానే వచ్చింది. రావులపాలెంలో పెళ్ళి. నా ఫ్రెండ్స్ అంతా వింతగా చూస్తూ ఉండగానే నేను కీర్తి రవికృష్ణగా మారిపోయాను. హైదరాబాద్లో నా వివాహ జీవితం మొదలై ఇప్పటికి 10 సంవత్సరాలయ్యింది. 2 పిల్లలతో దివ్య కూడా హైదరాబాద్లోనే ఉండటంతో మా జీవితం హాయిగా సాగిపోతుంది. పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయట, కానీ కాపురాలు భూమిపైనే జరుగుతాయి. ఎన్నో కోపాలు తాపాలు అలకల మధ్య నా జీవితం సుందర స్వప్నంలా సాగిపోతుంది. చిన్న తప్పుడు నిర్ణయం తీసుకున్న మా నాన్న దాని నుంచి నన్ను నన్నుగా ఉంచటానికి ప్రయత్నించారు. దానికి నా అత్త ఇంటి వారు జత కలిశారు. నా భర్త చొరవగా మరో సంబంధం కోసం చూడక ఆ బంధాన్ని తగిన సమయంలో సరిచేశారు. ఫలితంగా నా జీవితం ఆనందంగా గడిపేందుకు కారణమయ్యారు. నాకు తెలిసి పెళ్ళి అంటే ఇదే. 2 వ్యక్తులను కలపటానికి 2 కుటుంబాలు ఒకే మార్గంలో నడవాలి. ఆ ఇద్దరి మధ్య వచ్చే ఇబ్బందులను పరిష్కరించి వారికి మానసిక స్వేచ్ఛతో కూడిన బాధ్యతను అలవర్చాలి. తద్వారా యువత మంచి భవిష్యత్తుకి నాంది పలుకుతుంది. పెళ్ళి కాగానే అయిపోలేదు. నన్ను నేను రోజు మార్చుకుంటూ నా వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా కోడలిగా, ఇల్లాలుగా, తల్లిగా మారుతూనే ఉన్నాను. కానీ ప్రతి పాత్రలో ఒదకడానికి నా కుటుంబ సభ్యులు సాయం చేస్తూనే ఉన్నారు. ఇది నా జీవితం, చాలామందికనే సుందర స్వప్నం. శుభం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.